దే ఆర్ రియల్లీ వెరీ క్యూట్ అండ్ స్వీట్ కపుల్. ఫస్ట్ చెకప్స్ కి వస్తున్నారు. వచ్చిన ప్రతిసారి ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్, ఎన్ని డౌట్స్ అడుగుతారంటే అసలు. మేడం ప్రెగ్నెన్సీలో మటం వేసుకొని కూర్చోవచ్చా మేడం? ప్రెగ్నెన్సీలోని మటం వేసుకుని కూర్చున్నా ఏం కాదు. కాకపోతే ఏంటంటే కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. కంఫర్ట్ బట్టి చూసుకోవాలి. ఎర్లీ ప్రెగ్నెన్సీలోని మటం వేసుకుని కూర్చోవడం ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, పర్వాలేదు. బట్ ఏంటంటే లేట్ ప్రెగ్నెన్సీలోని నెలలు నిండుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఒకే పొజిషన్ లోనే ఎక్కువసేపు కూర్చోకూడదు, అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి 30 to 40 minutes. ఓన్లీ కొన్ని కండిషన్స్ లోనే మటం వేసుకోకూడదు అనమాట. వారికోస్ వెయిన్స్ ఉన్నా, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్నా అనేది స్ట్రైట్ గా ఉండాలి, విత్ సపోర్ట్ ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్డ్ గా ఉండి కూర్చోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కీర్తి? కొంతమందికి దగ్గు జలుబు అనేది కామన్ గా వస్తుంటది. ఆ టైంలో ఏమైనా పాలు తీసుకోవచ్చా లేదా? అసలు ప్రెగ్నెన్సీలో పాలు చాలా మంచిది, తీసుకోవచ్చు. ఇట్స్ ద బిగ్గెస్ట్ మిత్ అన్నమాట. పాలు తీసుకుంటే కాఫ్ కోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది అని. అలా ఏం లేదు. కొంచెం వామ్ ఇరిటేషన్ ఆఫ్ థ్రోట్ అలా ఉంటే గోరువెచ్చగా ఉన్న పాలు తాగితే మంచిది. ఇంకా మీరు ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకుని తాగితే ఇంకా మంచిది అన్నమాట. ఇన్ కేస్ ఎక్కువగా అయినా పాలు తాగిన వెంటనే మీకు ఇరిటేషన్ ఏమైనా అనిపిస్తే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. పాలు కంటెన్స్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, కాల్షియం, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎనర్జీ ఆల్సో. సో మిల్క్ అనేది స్టాప్ చేయదు, జస్ట్ క్వాంటిటీ తగ్గించుకోండి ఇరిటేషన్ గా ఉంటే. ఇట్స్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే బ్రష్ చేసిన వెంటనే ఏమైనా తీసుకోవచ్చా లేదా? ఎంటీ స్టమక్ తో వద్దులే. కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఎగ్ కానీ బాయిల్డ్ ఎగ్ అలా తీసుకున్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఏమైనా తిన్న తర్వాత తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. చూడండి ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, అడగండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంతవరకు ఏ యాంటీనేటల్ ఉమెన్ అండ్ కపుల్ ఇంతవరకు అడగలేదు. థ్యాంక్ యూ మేడం.